కార్తీక మాసం డే 6 ఈ రోజు అయితే 10 మినిట్స్ లేట్గా లేసాను. ఇంకా అందుకోసం ఫాస్ట్గా పనులైతే కంప్లీట్ చేశాను. పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి పూజకైతే అన్ని రెడీ చేసుకుంటున్నాను. చాలా మంది కామెంట్స్ అయితే చేశారు, ఇంట్లో ఫస్ట్ పూజ చేయకుండా ఇంటి ముందు గడప దగ్గర అలాగే తులసమ్మ వారికి పూజ చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయాలని. యాక్చువల్గా అయితే నాకైతే తెలియదు అనమాట. ఇంట్లో చేసిన తర్వాత తులసమ్మ వారికి చేయాలేమో అనుకొని నేను రోజు అలాగే చేస్తున్నాను. ఇంకా చాలా మంది కామెంట్స్ చూసి మేబీ అదే కరెక్ట్ ఏమో అని నేనైతే ఈ రోజు ఫస్ట్ తులసమ్మ వారికి అయితే పూజ చేశాను. ఇదే కాకుండా చాలా మంది శారీ కట్టుకొని పూజ చేయాలి, డ్రెస్ వేసుకొని చేయకూడదు అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. నేను శారీ కట్టుకొని రెడీ అయ్యి పూజ చేసేసరికి సూర్యోదయం కూడా అయిపోతుంది. ఎందుకంటే నాకు శారీ కట్టుకోవడం అంత ఫాస్ట్గా రాదు, కొంచెం టైం అయితే పడుతుంది. అందుకోసం నాకు కంఫర్ట్గా డ్రెస్సే ఉంటుంది కాబట్టి పూజ కూడా తొందరగా కంప్లీట్ చేయొచ్చు అని నేను ఇలా డ్రెస్ వేసుకొని పూజ అయితే చేస్తున్నాను. అదేంటో నాకు అర్థం కాదు, చేసే మంచి పనిలో మంచిని చూడకుండా చెడుని చూడడంలో ఫస్ట్ ఉంటారు ఈ జనాలు. ఇంట్లో పూజ అయిపోగానే ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాను. ఇలా సక్సెస్ఫుల్గా నా 6th డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.